యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. 36 గంటల్లో యుద్ధం అంటూ పానిక్లో పాకిస్తాన్ ఉంది అంటూ యుద్ధ భయంతో దాయాది దేశం వణుకుతుంది అంటూ సమాచారం అందుతోంది. భారత్ ప్రతీకారంపై ఊహించలేకపోతోంది. పాకిస్తాన్ ఏం చేస్తారు అన్న దాని గురించి సంబంధించి దేశం వదిలిపోతున్నాయి సైన్యంలోని ప్రముఖులంతా కూడా. పాక్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఫైటర్ జెట్లు, నౌకాదళాలు కసరత్తు చేస్తున్నాయి. భారత సరిహద్దుల్లో పాక్ సైన్యం మోహరిస్తుంది. అటు అదను చూసి రెచ్చిపోతోంది బలూచ్ రెబల్స్ అండ్ తాలిబన్లు. పాకిస్తాన్పై అడకత్తెరలో పోకచక్కలా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఉంది. యుద్ధ భయంతో కుప్పకూలాయి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 36 గంటల్లో ఇరు దేశాల మధ్య యుద్ధం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. ఏం చెయ్యాలి అన్న పానిక్లో పాకిస్తాన్ ఉంది. యుద్ధ భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోందో అన్న పాకిస్తాన్ను ఊహించుకోలేకపోతోంది. భారత్తో యుద్ధానికి పాక్ సైనికులు జడుసుకుంటున్నారు. భారత్ దాడి చేస్తుందన్న భయంతో ఎల్ఓసి దగ్గరకు భారత సరిహద్దుల వైపు భారీగా బలగాలను పాకిస్తాన్ తరలిస్తోంది. రైళ్లలో యుద్ధ ట్యాంకులను తరలిస్తున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుతో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం నుంచి ఎల్ఓసి వైపుకు పాక్ బలగాలను తరలిస్తున్నారు. ఎల్ఓసి దగ్గరకు బలగాల తరలింపుతోటి పాకిస్తాన్కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరగబోతోంది. ఎందుకంటే ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ తాలిబన్లు బలూచిస్తాన్లో బిఎల్ఏ పాక్ సైన్యంపై దాడులు ఉధృతం చేశాయి. 24 గంటల్లో పాకిస్తాన్లో 3 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో దాడిలో 3 ఆర్మీ అధికారులు చనిపోయారు. వజీరిస్తాన్లో మరో పేలుడులో 7 చనిపోయారు. మరోవైపు తాలిబన్లు కూడా భారత్కే మద్దతు ఇవ్వడం పాకిస్తాన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాకిస్తాన్లో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలు డ్రిల్ని ప్రారంభించాయి, ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి. అయితే అడకత్తెరలో పోకచెక్కలాగా పాక్ పరిస్థితి తయారైంది. యుద్ధ భయంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి.